ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక కీలక నిర్ణయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సలహా మండలి చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటారు. సలహా మండలిలో మేధావులకు చోటు ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి, ప్రొఫెసర్ హరగోపాల్, నాగేశ్వరరావుకు ఈ దీనిలో చోటు కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి కీలక సూచనలు ఇందులో ఉండే సభ్యులు చేయబోతారు. గురుకులాలు మండల స్థాయిలో ఏర్పాటు చేసే ఇంటర్నేషనల్ స్కూల్స్ పై సలహా మండలి పర్యవేక్షణ ఉంటుంది అని చెప్తున్నారు. ఈ సలహా మండలి ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏంటి ఈ సలహా మండలి, ఏ విధంగా పనిచేస్తుంది, ఎవరెవరు ఉంటారు, ఇందులో సభ్యులుగా ఎవరెవరికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది? ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి కొత్త కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తా ఉన్నారు. గతంలో ఆయన చెప్పినట్టుగా కూడా ఏదైతే ప్రజాభవన్ గా మారిందో ఇప్పుడు పూలే భవన్, ప్రస్తుతం అక్కడనే చాలా స్పష్టంగా ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ దానికి సంబంధించినటువంటి దానిపైన అడుగులు వేస్తూ ఉన్నారు. ఆయన గతంలో చెప్పినట్టుగానే ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒక బ్లాక్ని స్టడీ పర్పస్లో దాన్ని అంటే ఫ్యూచర్లో విద్యార్థులను టెక్నికల్గా అన్ని రంగాల్లో వారికి ట్రైనింగ్ ఇస్తూ విదేశాల్లో వారికి జాబ్స్ దొరికేలా, వారికి సంబంధించినటువంటి ఆపర్చునిటీ కలిగించేలా ప్రభుత్వం తరఫు నుంచి అన్ని సహాయ సహకారాలు అందించేలా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రిగా. సో ఓవరాల్ డీటెయిల్స్లోకి వెళ్తే అసలు ఈసారి సలహా మండలి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సలహా మండలిలో మొన్న ప్రభుత్వం తరఫున గత ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నించారో వారంతా కూడా ఈ ప్రభుత్వానికి సలహా మండలిగా ఉండనున్నారు. విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశంపైన ఎక్కువగా మేజర్గా వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఉన్నారు. ఇప్పటికే ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. సో ఆ ఇంటర్నేషనల్ స్కూల్ అనేటువంటి విధంగా అంటే ఎలా ఉండాలి, స్టడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అలా ఏ అంశాలను పొందుపరచాలి, ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి స్కూల్ అనేటువంటి దానిపైన వీరందరూ సలహాలు సూచనలు చేయనున్నారు. ఇప్పటికీ పేర్లు నిన్న రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తారు. దాదాపు వీరందరితో సలహా మండలి ఉండనుంది అనేటువంటిది. అందులో పేర్లు చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరు మురళి, ప్రొఫెసర్ హరగోపాల్, తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు, వీరి నలుగురు పేర్లు దాదాపు ఉండేటువంటి పరిస్థితి ఉంది. వీరంతా కూడా ఇచ్చేటువంటి సలహాలు సూచనల మేరకు ప్రభుత్వం నడిచేలా కేవలం ఇంతవరకే కాకుండా ప్రభుత్వానికి కొన్ని కీలకమైనటువంటి సూచనలు, అసలు ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి, ఏ అంశాలపైన ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, టీఎస్పీఎస్సీ కావచ్చు, తర్వాత కాలేజీలకు సంబంధించినటువంటి ఇంకా డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇలా ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇలా అన్ని అంశాలపైన పాలన పరమైనటువంటి అంశాలపైన వీరిచ్చేటువంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. వీళ్ళు స్పష్టంగా చాలా రాష్ట్ర అవసరాల కోసం సూచనలు ఇవ్వచ్చు. సలహా మండలిలో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది సభ్యులు? ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న పేర్లో వీళ్ళే ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా సలహా మండలి అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది. దీనివల్ల ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది. గత ప్రభుత్వం ఏదైతే సలహాలు తీసుకోలేదు, చాలామంది సూచనలు పట్టించుకోలేదనే అపవాదు ఎదుర్కొందో దాన్ని తొలగించుకోవడానికి పూర్తి స్థాయిలో ఈ సలహా మండలి ఏర్పాటు చేయాలి. దాంట్లో మొన్నటి వరకు ప్రొజెక్ట్ అయినటువంటి వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, హరగోపాల్ కావచ్చు, తర్వాత ఆకునూరు మురళి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, తర్వాత ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన సలహాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొద్దిమంది పేర్లు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది రోహిత్. ఎందుకంటే ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, ఇంకా కొద్దిమంది కీలకమైనటువంటి పోస్టులు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా కావచ్చు, ఇంకా కొద్దిమంది టీఎస్పీఎస్సీ చైర్మన్గా కానీ కొద్దిమంది వెళ్ళే అవకాశం ఉంది. సో వారి పేర్లు ఇందులో ఇంక్లూడ్ లేడుగా కేవలం సలహాదారుల మండలి ఏర్పాటు చేసి వీరికి ఫెసిలిటీస్ కల్పించి వీరిచ్చే సూచనలు ప్రభుత్వం పాటించేలా, అదేవిధంగా వాళ్ళు కూడా సలహా మండలి కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు, ప్రజల్లో పర్యటిస్తారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు అనుకునేటువంటి అంశాలని రిఫ్లెక్ట్ చేసేలా ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులు వేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు ఇందాక చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్కూల్స్కి సంబంధించి కావచ్చు, ఈ పూలే భవన్లో ఏదైతే ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్కి సంబంధించి దీంట్లో టెక్నికల్గా అనేక అంశాలను జోడిస్తూ ఐటీఐ రంగానికి సంబంధించి కొత్త అంశాలను విద్యార్థులకు తర్వాత నేర్చుకోవాలనేటువంటి తపనున్నటువంటి యువతకు నేర్పించి విదేశాలలో వీరికి ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వమే హెల్ప్ చేసేలా మొత్తం స్కిల్ డెవలప్మెంట్ విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించేలా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. సో వీటన్నిటిపైన త్వరలోనే మా ప్రభుత్వం ఏర్పడితే ప్రజాపాలన ఉంటుంది, సలహా మండలి ఉంటుంది, అన్ని వర్గాల నుంచి సలహాలు తీసుకుంటామని అదేవిధంగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇదంతా కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి
చేస్తున్నటువంటి స్టంట్గా కూడా ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వార్తలు ఆల్రెడీ Right. పొలిటికల్ సర్కిల్లో చర్చలు దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. రైట్ మధు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. సలహా మండలిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. సలహా మండలిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్, మిగిలిన మరికొంతమందికి కూడా చోటు కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి కీలక సూచనలు చేస్తారు. ఇందులో ఉన్న సభ్యులు గురుకులాలు, మండల స్థాయిలో ఏర్పాటు చేసే ఇంటర్నేషనల్ స్కూల్స్పై సలహా మండలి పర్యవేక్షణ ఉంటుందని చెప్తూ ఉన్నారు.